తాజాగా ఆగస్టు 31న అర్ధరాత్రి తర్వాత నుంచి విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కి అవస్థలు పడ్డాయి. దాదాపు 5 రోజుల పాటు వరదలో చిక్కుకున్న విజయవాడ నగర ప్రజానికం సెప్టెంబర్ 5 వరకు ఇబ్బందులు పడ్డారు. బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించి విజయవాడలో 50,000 ఇళ్లను వరదలో మునిగిపోయేలా చేసింది. 3 లక్షల మంది ప్రజలు వరదలో చిక్కుకున్నారు. అదే సమయంలో విజయవాడను ఆనుకుని ప్రవహించే కృష్ణానది కూడా ఉగ్రరూపం దాల్చింది. కృష్ణానది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం రికార్డయింది. అయితే ప్రతి సంవత్సరం విజయవాడలో కృష్ణలంక లాంటి ప్రాంతాలను ముంచేసే కృష్ణానదికి ఇంత భారీ స్థాయిలో వరద వచ్చినా కూడా ఈసారి ఆయా ప్రాంతాల్లో వరదల వల్ల జరిగిన నష్టం చాలా తక్కువే. దానికి కారణం ప్రభుత్వాలు నిర్మించిన రీటైనింగ్ వాల్. రీటైనింగ్ వాల్ లేకుండా ఉంటే చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రవహించిన వరద వల్ల విజయవాడ పరిస్థితి ఈసారి ఇంకెంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలను కాపాడిన ఈ రీటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత మాది అంటే మాది అని రాజకీయ పార్టీలు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కాబట్టి విజయవాడను కాపాడిన రీటైనింగ్ వాల్ ఆలోచన అసలు ఎప్పుడు మొదలైంది? ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వాలు చేసిన కృషి ఏంటి? ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణం ఏ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా జరిగింది? అసలు రీటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత ఎవరికి దక్కాలి అనే విషయాలనే ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడగలరని మనవి, పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలపగలరని మనవి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కృష్ణానది అనేది విజయవాడ తాడేపల్లి మధ్య నుంచి ప్రవహిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా విజయవాడని ఆనుకొని కృష్ణానది ప్రవహించడం వల్ల విజయవాడలోని కృష్ణలంక, రాణిగారి తోట, యనమల కుదురు, రామలింగేశ్వర్ నగర్ లాంటి ప్రాంతాలు ప్రతి సంవత్సరం కృష్ణానదికి వరద వచ్చినప్పుడు, ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తినప్పుడు ముంపుకు గురవుతూనే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ అభివృద్ధి చెందడం, దాంతో విజయవాడలో భూములకు విపరీతమైన ధరలు పెరగడంతో ఈ నదీ పరివాహక ప్రాంతం చాలా వరకు ఆక్రమణకు గురైంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే కృష్ణలంక, రాణిగారి తోట లాంటి కాలనీలు వెలిశాయి. 1980లోనే ఈ ప్రాంతంలో పేదలు ఇల్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత రాను రాను ఈ ఆక్రమణలు మరీ ఎక్కువయ్యి ఏకంగా కృష్ణానది సమీపంలో కూడా వచ్చాయి. ఇలా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసినప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పుడు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తినా ఈ ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేవారు. ఇలా ప్రజలు ప్రతి సంవత్సరం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వాలు చేసిన ఆలోచనే ఈ రీటైనింగ్ వాల్. దీనినే ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ అని కూడా అంటారు. 2005లో విజయవాడలో భారీ వరదలు సంభవించాయి. బుడమేరుతో పాటు కృష్ణానది కూడా విజయవాడని వరదలో ముంచింది. దాంతో అప్పట్లోనే ప్రభుత్వం విజయవాడ కోసం ప్రణాళికలు తయారు చేసింది. అలా 2006లోనే విజయవాడని కృష్ణానది వరద నుంచి కాపాడేందుకు కృష్ణానది ఒడ్డున ఒక కాంక్రీట్ గోడను నిర్మించాలి అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనలో భాగంగా 2006లోనే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 6,10,00,000 వ్యయంతో విజయవాడలోని రామలింగేశ్వర్ నగర్ నుంచి యనమల కుదురు వరకు 2.7 కిలోమీటర్ల మేర గతంలో గోడ కట్టడానికి అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్లు అంటే పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవో విడుదల చేసింది. ఏదైనా ఒక నిర్మాణం కోసం పరిపాలనా అనుమతులు ఇచ్చినంత మాత్రాన గోడ నిర్మాణం మొదలైనట్టు కాదు. కేవలం గోడ నిర్మాణం కోసం క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడం, గోడ నిర్మాణానికి కావాల్సిన డిజైన్లు తయారు చేయడం లాంటివి జరుగుతాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వానికి ఒక అడ్డంకి ఎదురైంది. అదేంటంటే గోడ కట్టాలి అంటే కృష్ణానది ఒడ్డున ఆక్రమణలను తొలగించాలి. కానీ ఆ ప్రాంతంలో చాలా మంది పేద ప్రజలు అప్పటికే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉండటం వల్ల ప్రభుత్వం ఆక్రమణలను తొలగించలేక రీటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనను పక్కన పెట్టింది. గవర్నమెంట్ జీవోలో చెప్పినట్టు 6,10,00,000 నిధులు కూడా విడుదల కాలేదు. ఇక విజయవాడ నుంచి వచ్చే మురుగునీరు కృష్ణానదిలో కలుస్తుంది. ఇలా మురుగునీటిని డైరెక్ట్గా నదుల్లో కలపడం కుదరదు. ఈ మురుగునీటిని శుద్ధి చేసి నీటిలో వ్యర్థాలను తొలగించిన తర్వాత మాత్రమే నదుల్లో కలపాలి. కాబట్టి ఇలా విజయవాడ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసేందుకు రామలింగేశ్వర్ నగర్ వద్ద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించింది. ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని వరద నుంచి కాపాడేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సొంతంగా 600 మీటర్ల పొడవు ఉండే గోడ నిర్మాణం మొదలుపెట్టింది. కానీ 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం మరోసారి రీటైనింగ్ వాల్ ప్రతిపాదనని బయటికి తీసింది. దాంతో 2011లో అప్పటి ప్రభుత్వం కృష్ణా డెల్ట్ చీఫ్ ఇంజనీర్ని ఆదేశించి రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరింది. దానికి చీఫ్ ఇంజనీర్ విజయవాడలో అప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్మిస్తున్న గోడను 2 వైపులా పొడిగిస్తే సరిపోతుందని నివేదికిచ్చారు. కృష్ణలంక ఫ్లడ్ బ్యాంక్ నుంచి యనమల కుదురు కొండ వరకు 2.1 కిలోమీటర్ల పొడవు గోడ నిర్మించాలని ఆ నివేదికలో ఉంది. అయితే ఆ నివేదిక తర్వాత కూడా
రీటైనింగ్ వాల్ ప్రతిపాదనలు 2 సంవత్సరాలు పక్కకు వెళ్ళాయి. మళ్ళీ 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం రీటైనింగ్ వాల్ కోసం 104 కోట్ల రూపాయలు కేటాయిస్తూ మరో జీవో జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే రాష్ట్ర విభజన, ఎన్నికలు, ఇలా మళ్ళీ ఈ రీటైనింగ్ వాల్ ప్రతిపాదన కేవలం పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది తప్ప రీటైనింగ్ వాల్ కోసం టెండర్లు కూడా కనీసం నిర్వహించింది లేదు. అలా 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన చేసిన రీటైనింగ్ వాల్ కేవలం 2014లో రాష్ట్ర విభజన జరిగే వరకు కేవలం ప్రతిపాదనలతోనే సరిపోయింది. కానీ పనులు మాత్రం ముందుకు కదిలింది లేదు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ఆధారంగా 104 కోట్ల రూపాయల అంచనా వ్యయంతోనే 2015లో రీటైనింగ్ వాల్ పనుల కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. నిజానికి 2015లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్ రావు గారు ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ రీటైనింగ్ వాల్ ప్రతిపాదనని ముందుకు కదిలేలా చేశారు. దాంతో 2015 జూన్లో ఈడబ్ల్యూఎస్ మరియు పవర్ మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ 2 కంపెనీలు జాయింట్గా కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. 2015లో ప్రభుత్వం టెండర్ పిలిచిన దాని ప్రకారం యనమల కుదురు కొండ నుంచి గీతానగర్ వరకు కేవలం 2.1 కిలోమీటర్ల పొడవున మాత్రమే ఈ గోడను డిజైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ ప్రకారం 2 సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలి. అంటే 2017కల్లా రీటైనింగ్ వాల్ పనులు పూర్తి కావాలి. కానీ నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు రావడంతో 104 కోట్ల రూపాయలు అనుకున్న అంచనాని 138 కోట్లకు పెంచారు. 2018లో ఈ పెరిగిన అంచనాలకు సంబంధించి జీవో విడుదలైంది. దాంతోపాటు ముందుగా 2.1 కిలోమీటర్ల పొడవు మాత్రమే అనుకున్న ఈ గోడని గీతానగర్ కట్ట నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక 2019లో ఫిబ్రవరి నాటికి ముందుగా అనుకున్న యనమల కుదురు కొండ నుంచి గీతానగర్ కట్ట వరకు ఈ రీటైనింగ్ వాల్ పూర్తయింది. దాంతోపాటు గీతానగర్ కట్ట నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు అనుకున్న 2వ ఫేజ్ పనులకు కూడా ప్రతిపాదనలు తయారయ్యాయి. కొంతవరకు పనులు కూడా కొనసాగాయి. అలా మొత్తంగా 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారే వరకు ఈ రీటైనింగ్ వాల్ 2.47 కిలోమీటర్ల వరకు పూర్తయింది. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021 మార్చిలో గీతానగర్ కట్ట నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 1.2 కిలోమీటర్ల వరకు ఈ రీటైనింగ్ వాల్ను పొడిగించేందుకు 126 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. సంవత్సరాల పాటు పనులు జరిగి 2022 సెప్టెంబర్లో గీతానగర్ కట్ట నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు గోడ పూర్తయింది. 126 కోట్ల రూపాయలు అనుకున్న వ్యయం 136 కోట్లయింది. ఇక 2022 సెప్టెంబర్లో 2వ ఫేజ్ గోడ పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2022 ఆగస్టులో కనకదుర్గమ్మ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు గోడను పొడిగించేందుకు 3వ ఫేజ్ కోసం 110 కోట్ల రూపాయల అంచనాతో జీవో విడుదలైంది. ఈ 3వ ఫేజ్ పనులు కనకదుర్గమ్మ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు 1.06 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో అవి 2022 సెప్టెంబర్లో మొదలయ్యి 2024 మార్చిలో పూర్తయ్యాయి. అలా మొత్తానికి 2024 వర్షాకాలం రాకముందే యనమల కుదురు కొండ నుంచి పద్మావతి ఘాట్ వరకు 3 ఫేజ్లలో కలిపి 4.7 కిలోమీటర్ల పొడవున ఈ రీటైనింగ్ వాల్ పూర్తయింది. కాబట్టి ఈ మొత్తం 4.7 కిలోమీటర్ల రీటైనింగ్ వాల్లో 2.47 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేయగా 2.23 కిలోమీటర్ల రీటైనింగ్ వాల్ని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. 2.47 కిలోమీటర్ల గోడను నిర్మించడానికి తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో 165 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా కాలక్రమేణా పెరిగిన ధరల అనుగుణంగా 2.23 కిలోమీటర్ల గోడ నిర్మించడానికి వైసీపీ ప్రభుత్వం 269 కోట్లు ఖర్చు చేసింది. కాబట్టి ఈ మొత్తం రీటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ఘనత మాది అంటే మాది అని అంటున్న ఈ 2 పార్టీలకు ఈ ఘనత దక్కుతుంది. కేవలం ప్రతిపాదనలకే పరిమితమైన ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రాక్టికల్గా ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణాన్ని కొనసాగించి కనకదుర్గమ్మ వారధి వరకు పద్మావతి ఘాట్ వరకు పొడిగించి వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత మాత్రం వైసీపీకి దక్కుతుంది. కాబట్టి ఈ మొత్తం రీటైనింగ్ వాల్ నిర్మాణానికి 2 పార్టీలు కారణమే అని చెప్పాలి. అయితే రీటైనింగ్ వాల్ పూర్తయితే అయ్యింది, కానీ గతంలో ఉన్నంత తీవ్ర స్థాయిలో వరద ఈ ప్రాంతాల్లో రాలేదు. కానీ ముంపు ప్రాంతాలకు వరద సమస్య పూర్తిగా తొలగిపోయింది లేదు. రాణిగారి తోట, తారక రామానగర్, పోస్టల్ కాలనీ, నేతాజీ నగర్, గీతానగర్ ఇలాంటి ప్రాంతాల్లో మళ్లీ వరద నీటిలో మునిగాయి. అయితే రీటైనింగ్ వాల్ పూర్తయినా కూడా వరద రావడానికి కారణం ఏంటంటే మురుగు కాలువల ద్వారా కృష్ణానది నీరు వెనక్కి తన్ని కాలనీలోకి ప్రవేశించింది. మురుగు కాలువలు కృష్ణానదిలో కలిసే చోట గేట్లు పెడితే గానీ ఈ సమస్య పూర్తిగా తొలగిపోదు. కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన రీటైనింగ్ వాల్ యొక్క పూర్తి ప్రయోజనం ప్రజలకు అందాలి అంటే రీటైనింగ్ వాల్ నుంచి కృష్ణానదిలో కలుస్తున్న మురికి కాలువలకు గేట్లు పెట్టే విషయంలో కూడా ప్రభుత్వాలు త్వరగా చర్యలు తీసుకోవాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అభిప్రాయాన్ని మీరే కామెంట్ చేయొచ్చు.
ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోగలరు మనబే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.